పారిజాత పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా క్రైమ్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మంచి చిత్రం వస్తోంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నా అని వైవా హర్ష అన్నారు. సో మీ అందరం పారిజాత పర్వం అనే సినిమా తీసి తర్వాత నన్ను అంటున్నారా అలా అంటున్నారు? ఓకే మనం స్టార్ట్ చేద్దాం. సో పారిజాత పర్వం అని మేము ఒక సినిమా చేసాం. చైతన్య గారు హీరో, శ్రద్ధాదాస్ గారు, మాలవిక గారు, ఇంకా సునీల్ అన్న, ఇలా చాలామంది మంచి నోటెడ్ ఆర్టిస్ట్ తోటి, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతోటి ఇది ఒక కిడ్నాప్ డ్రామా క్రైమ్ కామెడీ అనమాట. ఈ జానర్ వచ్చేసి క్రైమ్ కామెడీ. మరి ఇంతమంది మంచి ఆర్టిస్టులు అందరినీ పోగేసి అది స్క్రిప్ట్ రాసి తీసిన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు, అలాగే మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక అంటే మనం లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా, చాలా కామికల్గా, అంటే 100% ఇంకా మనం కడుపు చక్కలయ్యేలాంటి కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీశారు ఆయన. సో మేము దీని ప్రమోషనల్ టూర్ ఫస్ట్ శ్రీవారి సన్నిధికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసాం, మీరు అంతే ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం. అండ్ ఇది ఇక్కడి నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, మీ అందరికీ ఈ టైం ఎందుకు, మనందరం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అంటే, బేసిక్గా మేము ఎలాంటి సినిమాలు తీసినా, అందులో ఎంత కామెడీ ఉన్నా, అందులో ఎంత ఎమోషన్ ఉన్నా, దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్ళేది మీ మీడియాని. సో మీరు ఇంత ఎండల్లో కూడా మా కోసం వెయిట్ చేసి ఇంత టైం కేటాయించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఏప్రిల్ 19న అప్పటికే చాలామందికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి చక్కగా మంచి సమ్మర్లో బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది. సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కూడా మొన్న సుందరం మాస్టర్ చేశాను కాబట్టి హీరో కింద లెక్కేస్తానంటే, చేసిన వాళ్ళందరిలో హీరోలు ఉన్నారండి. సునీల్ గారు అన్నా, భయ్యా అయినా, మేమైనా. అంటే మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్. ఆయన చూడడానికి ఇలా కామ్గా కనబడతాడు కానీ చాలా కిడ్నాపుల్లో మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, కిడ్నాప్ సినిమా తీసాడు. అంటే మేము ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తామండి, టైం టు టైం మనం ఇవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనకి మీరు యావరేజ్ కింద చూసుకుంటే కథలు అనేవి కొన్ని ఉంటాయి, దాన్ని ఎంత కొత్తగా తీస్తారు అనేది హిట్ అవుతుంటుంది అన్నమాట. ఇందులో మేము అలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేసాం. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.